అంగన్వాడీ టీచర్లు ఆయాలపై ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను 7,500 రూపాయల నుంచి 10,500కు, ఆయాల వేతనాలు 6,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉండవల్లిలోని ప్రజా దర్బార్ హాల్లో సాధికార మిత్రలతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో 3,500 మంది మహిళలకు ఒకేసారి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఆ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ లో కూడా నమోదు చేయిస్తామని తెలిపారు. రేషన్ దుకాణాల్లో శానిటరీ ప్యాడ్లను నామమాత్రము రుసుముతో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న చంద్రబాబు, సాధికార మిత్రుల సూచన మేరకు వాటికి రక్ష అనే పేరును ప్రకటించారు. సాధికార మిత్రులు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తామని తెలిపిన ముఖ్యమంత్రి, వాటి బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి 10కి 10 స్టార్ల రేటింగ్ కావాలని, అందుకోసం సాధికార మిత్రుల సహకారం ఉండాలని మంత్రి లోకేష్ కోరారు. మొత్తం అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ ఒకప్పుడు 4,200 రూపాయలు ఉంటే నేను వస్తానే 7,000 రూపాయలు చేశాను. ఈరోజు మళ్ళా ఆలోచించి 7,000 నుంచి 10,500 రూపాయలు చేస్తున్నాను. ఇంకో పక్క ఆయాలు ఉన్నారు మినీ అంగన్వాడీల కొరకు, వాళ్ళు అక్కడ 2,200 ఉంటే 4,500 చేశాను. ఇప్పుడు 4,500 నుంచి 6,000 రూపాయలు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 305 కోట్ల రూపాయలు అవుతుంది. 305 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, కష్టాల్లో ఉన్నాం. కానీ మీరు పేద పిల్లలను చూసుకుంటున్నారు, మీ కుటుంబాలను చూసుకునే బాధ్యత నేను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయండి. ఆ బోర్డులో చెప్పండి మీ గ్రామ పంచాయతీ ఇక్కడ ఉంది, ఈ కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు టాప్ రేటింగ్ అని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయమని చెప్తాం జరిగింది. కానీ ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు అక్కడక్కడ మాలో కూడా లోపాలు ఉంటాయి. ఆ లోపాలు మాకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అందుకే ఈ ఫోన్ ఏర్పాటు చేశారు, దాంట్లో యాప్ పెడతారు. అందరూ యాప్లు వాడతాం, దేనికో దానికి సినిమాలు చూసేదానికో, లేదంటే వాట్సాప్ వచ్చింది అందరూ వాడుతున్నారు. ఈ యాప్ కూడా వాడితే మాకు తెలిసినందుకు అవకాశం ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం మనం చేపడుతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎట్లయితే డ్వాక్రా సంఘాలు మీరు అద్భుతంగా చేశారో అదే విధంగా ఈ 10 స్టార్ రేటింగ్ కార్యక్రమం చేస్తున్నాం, అది కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది.